హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. నా పేరు prepared for what is to come. లాస్ట్ 2 డేస్లో నేను డ్యూన్ పార్ట్ 2 అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ చూడడం జరిగింది. ముందుగా డ్యూన్ పార్ట్ 2 ఎలా ఉందో చెప్పాలంటే అద్దిరిపోయిందండి సినిమా. అసలు పాల్ అట్రెడిస్ రైజ్ అని చెప్పొచ్చు. డ్యూన్ పార్ట్ 1 చూడని వాళ్ళకి రీక్యాప్ వీడియో చేయొచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే అరాకిస్ అనే ఒక ఫిక్షనల్ వరల్డ్, అక్కడ దొరికే స్పైస్ అండ్ అక్కడే బతికే ఫ్రెమెన్స్ అనే జాతి, ఆట్రెడిస్ అండ్ హార్కనెన్స్ అనే ఇంకో 2 వేరే రాజ్యాలు అనాలా లేక కుటుంబాలు అనాలో సరిగా తెలియదు, కానీ ఫస్ట్ పార్ట్లో హార్కనెన్స్ అట్రెడిస్ ఫ్యామిలీ పైన దాడి చేసి ఆ ప్రాంతాన్నంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం, పాల్ అట్రెడిస్ అండ్ అతని తల్లి అక్కడ నుండి ఫ్రెమెన్స్తో కలిసిపోవడం జరుగుతుంది. అయితే పార్ట్ 2లో ఫ్రెమెన్స్లో ఒక్కడిలాగా బతకాలని వెళ్ళిన పాల్ వాళ్ళకొక దూతలా ఎలా మారాడనేదే డ్యూన్ పార్ట్ 2. అసలు మామూలు ఎలివేషన్స్ కాదయ్యా. డ్యూన్ మూవీ సిరీస్ని ఫ్రాంక్ హర్బర్ట్ రాసిన ఒక నావెల్ నుండి అడాప్ట్ చేసుకుని రైటింగ్ నుండి ప్రతి చిన్న డీటెయిల్ పైన డైరెక్టర్ డెనిస్ డెడికేషన్కి నేనైతే ఫిదా అయిపోయా. ఈయన ముందు మూవీస్ అరైవల్, బ్లేడ్ రన్నర్ 2049 కూడా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్సే, బట్ ప్రతి మూవీలోనూ ఇదే ఎఫర్ట్ ఉంటుంది. టైం ఉంటే చూడండి, మామూలు మూవీస్ కావవి. హ్యాన్స్ జిమ్మర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనల్ని అలా డ్యూన్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. మీకు కుదిరితే ఐమాక్స్ థియేటర్లోనే చూడండి ఫర్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆపరేషన్ వ్యాలంటైన్ అనుకున్నంతగా ఇంప్రెస్ చేయలేదండి. దీనికన్నా ముందే హృతిక్ రోషన్ గారు నటించిన ఫైటర్ రిలీజ్ అవ్వడం వల్లనేమో ఇది అస్సలు ఎక్కలేదండి నాకు. బట్ వన్ ఆఫ్ ద సిన్సియర్ అటెంప్ట్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కొత్త స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేస్తూ ప్రతిసారి డిఫరెంట్ జాన్రాతో వచ్చే వరుణ్ తేజ్ గారిని అప్రిషియేట్ చేయక తప్పదు. బట్ ఈ మధ్య కొన్ని మూవీస్ నుండి ఎక్స్ప్రెషన్స్లో వేరియేషన్స్ ఉండట్లేదు, అండ్ ఐ నో హిల్ కమ్ బ్యాక్ విత్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ అగైన్. గ్రాఫిక్స్, మ్యూజిక్, డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా చోట్ల వీక్ అనిపించాయి. అసలు ఆ ఫైటర్ జెట్స్ అయితే బొమ్మల్లాగా కనిపిస్తాయండి. ఈజీగా అవి విఎఫ్ఎక్స్ అని కనిపెట్టేయచ్చు. హిందీలో తీసి డబ్ చేసినట్టున్నారు. డైలాగ్ లిప్సింకే ఉండదండి సరిగా. మ్యూజిక్ కూడా నాట్ అప్ టు ద మార్క్. నిజంగానే సోనీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన మూవీనా అని మనకే డౌట్ వస్తుంది. మనకు హై విఎఫ్ఎక్స్కి సంబంధించిన టెక్నికల్ రిసోర్స్ లేనప్పుడు అలాంటి కథ రాశాక కొద్దిగా టైం తీసుకుని కంప్లీట్ వర్కౌట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంత ఎఫర్ట్ పెట్టి అవుట్పుట్ సరిగ్గా లేకపోతే మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. Yet an honest attempt by the whole cinema unit regarding Pulwama attack and air strikes by our Air Force fighters. Well, I'm eagerly waiting for Varun Tej's comeback. So that's all for this video, and I'll come again with another interesting one. Please subscribe to my channel. Meeku nachitene vellostanandi.